ఇది షేర్లు 60 కోట్లు 50 కోట్లు చెప్తున్నావు, ఇక్కడ చూసే 95 కోట్లు అని చెప్పి కొన్ని వెబ్సైట్లలో చూపిస్తున్నాయి షేర్ కలెక్షన్. ఇది ఎట్టన్నా అని చెప్పి మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. సో హాయ్ అండి, అందరికీ నమస్తే. అఖండ 2 వచ్చి ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది అనమాట. ఎటువంటి అప్డేట్ లేకుండా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారండి. నిజంగా కలెక్షన్ల పరంగా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఈ రోజు తాడోపేడో తేల్చేస్తాను అనమాట. ముందుగా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి ఓకేనా. సో ఈ రోజు డే 18th అనేది గడుస్తుంది కాబట్టి ఈ యొక్క మూవీ నిజంగా ఎంత కలెక్షన్ చేసింది, వరల్డ్ వైడ్గా ఎంత, గ్రాస్ ఎంత, అసలు మూవీ అనేది అసలు మూవీకి అనేది డబ్బులు ఎలా వస్తున్నాయి, ప్రొడ్యూసర్కి డబ్బులు ఎలా వస్తున్నాయి, డిస్ట్రిబ్యూటర్ ఎంత తీసుకుంటాడు, థియేట్రికల్ అంటే హాల్లో ఉన్నవాడు సినిమాని ఆడిచ్చేవాడు, ఓపెన్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సినిమాని ఆడిచ్చేవాడు వాడెంత తీసుకుంటాడో, అసలు ఈ గ్రాస్ ఎట్ట వస్తుంది, నెట్ కలెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ఓకేనా, ఈ ఓవర్సీస్ అనేది ఎట్ట వస్తుంది. సో ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా డబ్బులు అనేది వీళ్ళు సినిమా అమ్మిన తర్వాత ఎలా వస్తుంది, వీళ్ళకి ఎలా వస్తుంది, అసలు ఎంత డబ్బు, ఆ షేర్లో ఎంత వస్తుంది, అసలు మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పి ఎక్కడ కలెక్షన్ బట్టి డిసైడ్ చేస్తారండి. నిజంగా మూవీ బాగుంది బాగలేదు దాన్ని అసలు ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ఒక మూవీ అనేది షేర్ అనేది ఎక్కువ కలెక్షన్ చేస్తేనే మూవీ హిట్ అయినట్లు లెక్క. అదొక హింటు, ప్రతి ఒక్కరికి హింట్ అనమాట. ఇప్పుడు చాలా మంది హైయెస్ట్ బడ్జెట్ పెట్టి మూవీ అనేది స్టోరీ అనేది చాలా బాగుంటుంది, మూవీ అనేది హిట్ అవుతుంది అనమాట. షేర్ల పరంగా చాలా తక్కువ వస్తుంది అనమాట. సో ఈ తక్కువ వచ్చిన దాని వల్ల మూవీ అనేది డిజాస్టర్, యావరేజ్ అని చెప్పి ఇస్తుంది. మీరు గమనించారో లేదు, అసలు ఇవన్నీ ఎందుకు ఇస్తుంది, అసలు ఈ అఖండ మూవీ ఈ రోజు షేర్ల పరంగా ఎంత కలెక్షన్ చేసింది. కొంతమంది నిజంగా ఇప్పుడు నేను వీడియోలో చెప్తా, నేను ఒప్పుకోనండి, నేను చెప్తాను ఈ విషయంలో మటుకు నేను ఒప్పుకోను. ఇప్పుడు కొంతమంది 100 కోట్లు షేర్ అనేది కలెక్షన్ చేసిందని చెప్తారు, ఓకే, మీరు నమ్మేస్తారా? ఎలా నమ్ముతారు? ఎక్కడ చూపించింది మీకు చెప్పండి. ఏదైనా వెబ్సైట్లో ఏమైనా చూసారా? నమ్మేస్తారా? చూస్తే ఓకే, ఒకవేళ చూసింది వచ్చింది అనుకుందాం, నమ్మేస్తారా? లేదా ప్రొడ్యూసర్ ఏమన్నా చెప్పాడా, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఏమన్నా ఫోన్ చేసి ఏమన్నా చెప్పాడా? ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేనున్నానండి, బాలయ్య ఫ్యాన్స్ని నేనున్నాను, 120 కోట్లు షేర్ని కలెక్షన్ చేసింది నేను చెప్తా. ఇప్పుడు మీరు ఎలా నమ్ముతారు? ఒక్క పాయింట్ చెప్పండి, మీరు ఎలా నమ్ముతారు? అదే ఆ క్లారిటీ కోసమే ఈ వీడియో చేస్తున్నా. చాలా మంది నేను కామెంట్లు చూసే వచ్చా, బాగా ప్రిపేర్ అయ్యి ఇచ్చి పడేస్తా, 100కి 100% మీకు ఇచ్చి పడేస్తా. కావాలంటే చూడండి, ఇప్పుడే చెప్తున్నా. ముందు కలెక్షన్ చెప్తా, తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎండ్ వరకు చూడండి. నేను ముందే చెప్తున్నానండి, వీడియోని స్కిప్గా చేశారంటే ఈ యొక్క వీడియోని మటుకు మీకు అర్థం కాదు, ఎవరేం చేయలేరు. అర్థం కాకుండా మెసేజ్ పెట్టారంటే నేనేం చేయలేను. ఒక కామెంట్ పెట్టిన తర్వాత నేను చదువుతా కామెంట్ అనేది, అది అందరూ ప్రతి ఒక్క యూట్యూబర్ రివ్యూవర్ చదువుతారు, అది నార్మల్, ఎవరికైనా తెలుసు. ఆ కామెంట్ చదివిన తర్వాత వాడికి అర్థమైందా లేదా అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఆ కామెంట్ చదివేదాన్ని బట్టి ఉంటుంది, మీరు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. నిజంగా అండి, ఎండు వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎవడో చెప్పడు ఈ విధంగా. నాకు తెలిసి ఏ మూవీ రివ్యూవర్ చెప్పలేదండి. వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలే, నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తా. సో వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా 117 కోట్ల 50 లక్షలు అయితే సంపాదించింది అన్నమాట. ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 90 కోట్ల 98 లక్షలు అనేది సాధించింది అనమాట. 100 కోట్ల దగ్గరలో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డే 18th అనేది గడుస్తుంది కాబట్టి ఓన్లీ మన ఇండియాలో నెట్ కలెక్షన్ వచ్చి 1 లక్ష వరకే సంపాదించింది అనమాట. నేను ఇప్పుడు చెప్తున్నానండి, బల్లగుద్ది చెప్తున్నాను. డే 9th నుంచి ఇప్పటి వరకు డే 18th వరకు కర్ణాటక సైడ్ కానీ మలయాళం సైడ్ కానీ ఎటువంటి కలెక్షన్ రాలేదు. ఎవరైనా సరే చెప్తే ఎలా చెప్తావు బ్రో నువ్వు కలెక్షన్ వచ్చింది అని నేను చెప్పి, ఎలా చెప్తావు బ్రో అని చెప్పి మీరు అడగండి, ఓకేనా. సో ఇంకో మెయిన్ విషయం అండి, నెట్ కలెక్షన్ అయితే 1 లక్ష వరకే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవర్సీస్ కలెక్షన్ వచ్చి 12 కోట్ల 30 లక్షల వరకే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఇక షేరు మళ్ళీ వచ్చి సీడెడ్లో మొత్తం చూసుకున్నట్లయితే 50 నుంచి 66, 75 లక్షలు ఉంది. ఓకే, ఇది ఇన్స్టిమేషన్ ఒక లెక్క అనమాట. ఇప్పుడు క్లారిటీ, నేను కలెక్షన్ అనేది చెప్పా, ఓకే, ఇంకొకడు వచ్చి ఇంకో విధంగా చెప్తాడు అనమాట. ఇప్పుడు నేను గ్రాస్ పరంగా వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా ఎంత చెప్పాను, 117.50 లక్షలు చెప్పా, 117 కోట్ల 50 లక్షలు చెప్పా. ఇంకొకడు వస్తాడు, వాడిచ్చి 120 కోట్ల 50 లక్షలు అని చెప్తాడు, ఓకే, వరల్డ్ వైడ్ గ్రాస్ అని చెప్తాడు. మీరు నమ్మేస్తారా? నమ్మేస్తారు. కొంతమంది ఉన్నారు నమ్మేస్తారు అనమాట. వాళ్ళకి చెప్తున్నా, బాగా వినండి.
ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ మూవీ తీస్తాడు. ఇక్కడ నుంచి బాగా వినాలి, వినకపోతే మీ ఇష్టం అండి, నేనేం చేయలేను. డైరెక్టర్ మూవీ తీస్తాడు. డైరెక్టర్కి థియేటర్కల్ హాల్కి ఎటువంటి సంబంధం లేదు. వాడి మూవీ తీసేదానికి వరకే ఉంటాడు అనమాట. ప్రొడ్యూసర్ ఉంటాడు, డైరెక్టర్ తర్వాత ప్రొడ్యూసరు డైరెక్టర్ని పెట్టుకుంటాడు పక్కన, నువ్వు మూవీకి నేను బడ్జెట్ పెడతాను అంటాడు. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ మీకు. డైరెక్టర్ మూవీ తీసిన తర్వాత ప్రొడ్యూసర్ చేతికిస్తాడు. ఓకేనా? ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఒక అమౌంట్ అనేది మూవీ తీయక ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఒక అమౌంట్ అనేది, ఆ అమౌంట్ ప్రొడ్యూసర్ ఇచ్చేస్తాడు డైరెక్టర్కి. ఇక్కడ క్లారిటీ. ప్రొడ్యూసర్ అదే మూవీని తీసుకొని వెళ్ళి డిస్ట్రిబ్యూటర్, మన ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ని పెట్టుకుంటాడు. ఏ స్టేట్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ని, ఆ డిస్ట్రిబ్యూటర్ని పెట్టుకుంటారు, ఒక మనిషిని పెట్టుకుంటారు. ఓకేనా? ఆ మనిషి చేతికి ఈ మూవీ అనేది ఈమని, అంటే థియేటర్స్కి ఈమని చెప్తాడనమాట. సో డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి ప్రతి దగ్గరికి హాల్ దగ్గరికి వెళ్ళడు, కాంటాక్ట్ ఉంటుంది. కాంటాక్ట్ దగ్గరికి వెళ్ళి ఒకటి రెంట్ కన్నా ఇస్తాడు, లేదా అమ్మాలన్నా అమ్ముకుంటాడు అనమాట. అది వాళ్ళని బట్టి ఉంటుంది. అదే ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్కి మూవీ అమ్మియాలన్నా అమ్ముకుంటాడు, లేదా మూవీ అనేది బ్లాక్ బస్టర్ హిట్, ఇది ఖచ్చితంగా కన్ఫామ్గా షేర్ల పరంగా ఎక్కువ మోతాదులో వస్తుంది. ఇక్కడే బాగా అర్థం చేసుకోండి, షేర్లు పరంగా ఎక్కువ వస్తుంది, నాకు లాభం రా ప్రొడ్యూసర్, నాకు లాభం వస్తుంది, ఈ వారణాసి మూవీ అనేది ఎక్కువ కలెక్షన్ అనేది చేస్తుంది అని అనుకుంటా. నేను మూవీ అమ్మను, అది పోద్ది అని అనుకుంటే అమ్మేస్తాను అనమాట. మొత్తం అప్పుడు ఎవరు భరిస్తారు? డిస్ట్రిబ్యూటర్ భరిస్తారు. ఒకవేళ ప్రొడ్యూసర్ని నేను డిస్ట్రిబ్యూటర్కి అమ్మలేదు, మొత్తం బాధ్యత మొత్తం నా నెత్తినే పెట్టుకుంటా, రెంట్కు వరకే ఇస్తా, మీరు ఆడిచ్చాలా, సినిమాను ఆడిచ్చాలా, వచ్చిన డబ్బుని నాకు ఇవ్వాలా. అది ఎలా? గ్రాస్ అంటే ఏంటి? ఓకేనా? షేర్ అంటే ఏంటి? నెట్ కలెక్షన్ అంటే ఏంటి? మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. జిఎస్టీ గవర్నమెంట్కి ఎంత పే చేస్తారు? బల్ల గుద్ది చెప్పేస్తానండి, ఎవరు మిస్ చేయదు. బుక్ మై షోలో మనం టికెట్ను కొంటాం. ఓకేనా? కౌంటర్ దగ్గరికి వెళ్తాం, బాగా వినాలి, వినకపోతే నేనేం చేయలేను. బుక్ మై షోలో ఒక టికెట్ కొంటాం, కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక టికెట్ కొంటాం. ఈ రెండు ఒకటే. ఇది జిఎస్టీతో సహా పే చేస్తాం మనం. ఓకేనా? కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ 200 ఉంది, వాడు ఏం చేస్తాడంటే 230 చెప్తాడనమాట. ఓకేనా? ఆ 30 రూపాయలు ఏంటంటే జిఎస్టీ గవర్నమెంట్కి వెళ్తుంది 30 రూపాయలు. ఈ 200 ఉంది చూడు, అది ఏంటంటే నెట్ కలెక్షను. ఓకేనా? 230 రూపాయలు అని చెప్తాడు కదా వాడు, టికెట్ వచ్చి 200, జిఎస్టీ వచ్చి 30 రూపాయలు. మొత్తం నేను పే చేసేది ఎంత? ఆడియన్స్ని 230 పే చేస్తా, అది గ్రాస్ కలెక్షను. సో జిఎస్టీ పోతుంది, 30 రూపాయలు గవర్నమెంట్కి పోద్ది, 200 థియేటర్ వాళ్ళ దగ్గరకు వస్తుంది. అదేంది నెట్ కలెక్షన్, అది రెండు ఒకటే, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు బుక్ మై షోలో నేను టికెట్ బుక్ చేశా. ఓకేనా? విత్ జిఎస్టీ మళ్ళీ వచ్చి బుక్ మై షోడు అక్కడి నుంచి నువ్వు టికెట్ కొన్న దానికి ఛార్జెస్ తీసుకుంటాడు, 10 రూపాయలు తీసుకుంటాడు, అది లెక్కలేదు. జిఎస్టీ 230 అంటే 250 కడతా నేను. బుక్ మై షోలో టికెట్ చేస్తే, టికెట్ ప్రైస్ కొంటే 20 రూపాయలు ఓడికి వెళ్తుంది, బుక్ మై షో తీసుకుంటాడు, అది లెక్క రాదు. అది అసలు ఎవడైనా సరే తల కింద తపస్సు చేసినా అది లెక్క రాదు. 230 రూపాయలు నేను బుక్ మై షోలో కొనుక్కున్నా. ఓకే, 250 పెట్టి కొనుక్కున్నా, 20 రూపాయలు వాడు బుక్ మై షో తీసుకుంటాడు, 230 వచ్చి అట్టే తీసుకొని వెళ్ళి థియేటర్ వాడికి ఇచ్చేస్తాడు. థియేటర్ వాడు బుక్ మై షో ఎట్ట కనెక్ట్ అవుతాడంటే, అది ముందుగానే కనెక్ట్, వాళ్ళు మాట్లాడుకుంటారన్నమాట, ఫోన్ కాంటాక్ట్ ఉంటుంది. సో ఉంటుంది కాబట్టి కనెక్ట్ చేసుకుంటారనమాట. ఇది అంటే మీకు ఏడా అర్థం అవ్వాలి. ఈ బుక్ మై షోలో కొన్నా, థియేటర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కొన్నా ఒకటే. ఎప్పుడైతే థియేటర్ వాడి దగ్గరికి డబ్బు చేతికొస్తుందో అది నెట్ కలెక్షన్, గ్రాస్ కలెక్షన్ నుంచి నెట్ కలెక్షన్కి మారుతుంది. ఓకేనా? ఈ యొక్క నెట్ కలెక్షన్ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఒకడు ఉంటాడో వాడు తీసుకుంటాడనమాట. థియేటర్ వాడి దగ్గర నుంచి, థియేటర్ ఓనర్ దగ్గర నుంచి వీడు తీసుకుంటాడనమాట. వీడు ఎలా తీసుకుంటాడంటే, థియేటర్ వాడు ఆడిచ్చిన దానికి తనకు ఫీజు అనేది ఇవ్వాలి కదా, రెంట్ అనేది ఇచ్చాడు కదా. నువ్వు ఒక రూమ్ లో రెంట్ ఉంటున్నావంటే నువ్వు ఫీజు కడతావు కదా, నెల కడతావు కదా. సేమ్ అదే విధంగా దాంట్లో సగం తీసుకుంటాడు అనమాట థియేటర్ వాడు, సగం ఎత్తి డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటాడు అనమాట, మొత్తం ఎత్తి డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేస్తాడు అనమాట.
సో ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే దాంట్లో కమిషన్ తీసుకుంటాడు. అంటే థియేటర్ వాడు తీసుకుంది కాకుండా వీడు డిస్ట్రిబ్యూటర్ కమిషన్ తీసుకుంటాడు అనమాట. కమిషన్ తీసుకొని అప్పుడు ఏడ బాగా వినాలి మీరు, వినకపోతే నేనేం చేయలేను. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ తీసుకొని ప్రొడ్యూసర్కి ఇస్తాడు. ప్రొడ్యూసర్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, అది షేర్ అవుతుంది. దాన్ని షేర్ అంటారు, దాన్నే షేర్ అంటారు, దాన్ని షేర్ అంటారు, షేర్ అంటారు దాన్ని, షేర్ అంటారు దాన్ని. ఓకేనా, అర్థమైందా? 10 సార్లు 40 సార్లు చెప్పే. ఇప్పుడు అది ఎక్కువ వస్తేనే మూవీ హిట్, అది ఎక్కువ వస్తేనే మూవీ హిట్, అది ఎక్కువ వస్తేనే మూవీ హిట్. షేర్ అనేది ఎక్కువ వస్తేనే మూవీ హిట్. అర్థమైందా? షేర్ అనేది వస్తేనే మూవీ హిట్ అనమాట. ఇక్కడికి క్లారిటీ. ఓకే, ఒప్పుకుందాం. ఇప్పుడు షేర్లో నష్టమైతే ఒక ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? ఇండియాలో మన ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్, ఆహా, జియో హాట్స్టార్, ప్రైమ్ వీడియో, అమెజాన్ ప్రైమ్ వీడియో, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ముందుగానే మూవీని అమ్ముతాడు అనమాట ఇంతకని. ఓకేనా, ఎంతకు అమ్ముతాడో ఏంటో అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు మాట్లాడుకుంటారు, ఫోన్ కాంటెంట్లో మాట్లాడుకుంటారు అనమాట. ఏమని మాట్లాడుకుంటారంటే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అన్ని నాకు సంబంధం లేదు, నా మూవీ నీకు అమ్ముతున్నా, నువ్వు కొనుక్కుంటావా? ఓకేనా, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని. ఓకే, అమ్ముకుంటా. అది ఎప్పుడు అమ్ముతాడు? థియేటర్కల్ మొత్తం ప్లాట్ఫామ్ 4 వీక్స్ 8 వీక్స్ అయిపోయిన తర్వాత అమ్ముతాడు అనమాట. ఓకే, ఇక్కడ క్లారిటీ. అప్పుడు దాంట్లో నుంచి వచ్చే షేర్ని వస్తుంది కదా, కలెక్షన్ వస్తుంది కదా, అమ్ముతాడు కదా, ముందుగానే ఇస్తాడు కదా, అది కూడా షేర్ లెక్కనే. అది ఒకవేళ ఇక్కడ లాస్ అయినా కానీ ఇక్కడి నుంచి కవర్ చేసుకుంటాడు అనమాట ప్రొడ్యూసర్. అర్థమైందా? ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కరెక్షన్ అనేది చేసుకుంటాడు. అది బయట దేశాల నుంచి కూడా జరుగుతుంది. ఓవర్సీస్ ఓటీటీ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ వాడిని కన్సల్ట్ అవుతాడు, వాడితో మాట్లాడుకుంటాడు. అక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళని మాట్లాడుకుని మూవీ అనేది అమ్ముతాడు. మొత్తం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చే మనీని కూడా తీసుకుంటాడు. ఎంత మొత్తం ప్రొడ్యూసర్కి ఎంత వస్తుంది అప్పుడు? ఒకసారి ఆలోచించండి. ఇంకో మెయిన్ విషయం అండి, ఓవర్సీస్ అని అంటున్నారు చాలా మంది. అసలు ఈ ఓవర్సీస్ పదానికి ఎవరికైనా తెలుసా? అర్థం ఏంటో తెలుసా? ఓవర్సీస్ అంటే మన ఇండియాలో వస్తున్న డబ్బుతో సంబంధమే లేదు. బయట కంట్రీల నుంచి ఆడి వస్తుంది చూడు డబ్బు, దాన్ని ఓవర్సీస్ అంటారు. దాన్ని ఓవర్సీస్ అంటారు. అఖండ మూవీకి 12 కోట్ల 30 లక్షలు ఓవర్సీస్ కలెక్షన్ అనేది ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. నేను మూవీ హిట్టా ఫట్టా అని చెప్పి నేను చెప్పట్లేదు. ఓకేనా, 12 కోట్ల 30 లక్షలు ఉంది కాబట్టి ఈ యొక్క ఓవర్సీస్ కలెక్షన్ అనేది ఎలా వస్తుంది బ్రో అని చెప్పి నీకు ఒక డౌట్ ఉండొచ్చు. నేను ప్రొడ్యూసర్ని, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు అక్కడ, బయట కంట్రీ ఓడు, మన ఇండియా ఓడే అనుకోండి. ఇప్పుడు అదనంగా మీకు ఒక విషయం చెప్తా. బయట కంట్రీలో ఆస్ట్రేలియాలో, యూఏలో, యూఏఈలో, గల్ఫ్ కంట్రీలో, కెనడాలో, మళ్ళీ వచ్చి జర్మనీలో, మళ్ళీ వచ్చి ఇతర దేశాలలో, నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో, ఒక రకంగా చెప్పుకోవచ్చు ఇలాంటి ప్రదేశాల్లో మన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూడాలి మూవీ. అక్కడ ఉన్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ని కలుస్తా, వాడికి చెప్తా ఈ విధంగా చెప్పు అని. వాడు పోయి కన్సల్ట్ అవుతాడు ప్రతి థియేటర్ని. ఆడిచ్చండి మల్టీప్లెక్స్ థియేటర్లలో అని చెప్పి ఆడిచ్చండి అని చెప్తాడు. మూవీ రెంట్కి ఇస్తాడు. సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ ఏం చెప్పాను ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏం చెప్పాను, సేమ్ అదే ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చే కలెక్షన్, అక్కడి నుంచి జిఎస్టీ కట్ చేసుకుంటారు. అక్కడి నుంచి థియేటర్ ఓనర్ దగ్గరకు వచ్చే సమయానికి నెట్ కలెక్షన్ అవుతుంది. సో నెట్ కలెక్షన్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వచ్చే సమయానికి వాడు సగం కొంచెం ఫీజు అనేది తీసుకుంటాడు. డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ దగ్గరకు వచ్చే సమయానికి షేర్ కలెక్షన్ వస్తుంది. దాన్ని షేర్ అంటారు. టోటల్ ప్రపంచం మొత్తం వస్తుంది వీడి దగ్గరికి, ప్రొడ్యూసర్ దగ్గరికి ఇలా వస్తుంది. ఓకేనా, అసలు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఫస్ట్ సినిమా తీసే స్టార్టింగ్ వదిలిన తర్వాత సంబంధమే లేదు. డైరెక్టర్కి ఇచ్చేస్తాడు, ఒక అమౌంట్ అనేది ఇచ్చేస్తాడు. ఇంకా డైరెక్టర్ అవసరం లేదు, డైరెక్టర్తో ఇంకా అవసరమే లేదు, ఇంకా వాడిని పక్కన పెట్టేయవచ్చు. మొత్తం ఇంకా ప్రొడ్యూసర్ చేతిలోనే ఉంటుంది, ఆడిస్తాడు. లేదు ప్రొడ్యూసర్కి మండి డిస్ట్రిబ్యూటర్కి అమ్మేస్తాంటారు, నువ్వు తీసేసుకోరా అని అంటే, ఒకవేళ వాడికి అమ్మేశాడు అనుకోండి, ఇంకా ప్రొడ్యూసర్కి అసలు సంబంధమే లేదు, మొత్తం డిస్ట్రిబ్యూటరే అనుభవించాలి. అప్పుడు ప్రొడ్యూసర్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ వచ్చి ప్రొడ్యూసర్ అవుతాడు. అప్పుడు ఇంక అంతే కదా లెక్క, మొత్తం ప్రొడ్యూసర్ చేతిలోనే ఉంటుంది. సో ఈ షేర్ కలెక్షన్ అనేది 95 కోట్లు చూపిస్తుంది. అది ఎలా అన్నా కొన్ని వెబ్సైట్లలో చూపిస్తుంది కదా, నువ్వేమో 66 కోట్లు అని చెప్తున్నావు, అక్కడ చూస్తే 95 కోట్లు చెప్తుంది అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు.
మీరు చూసే ఉంటారు 95 కోట్లు 120 కోట్లు ఉంటుంది. ఉంటుంది బాగానే ఉంటుంది. నేను చెప్పను, నాకు అవసరం లేదు. నాకు రిపోర్ట్ ప్రకారమే నేను చెప్తా. రిపోర్ట్ ప్రకారమే చెప్తా. మీకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ అర్థమై ఉండాలి. నువ్వు రూపాయి ఇచ్చావు, నేను రూపాయి తీసుకున్నా, సరేనా? నేను రూపాయి తీసుకున్నా, నేను ₹10 దాపెట్టేసి ₹10 బయట పెడతా, నా దగ్గర ₹10 ఉందిరా అని అంట. అదే ₹10 నేను చెప్పేది. ఇంకో ₹10 లోపల ఉంటుంది కదా, ఆ ₹10 బయటికి రాదు. అవన్నీ యూట్యూబ్లో చెప్పకూడదు బ్రో. మీకు చెప్తే అర్థం కాదు బ్రో. మీరు ఏమైనా అనుకోండి, నా దృష్టిలో మటుకు అఖండ 95 కోట్ల షేర్ని కలెక్షన్ అయితే ఒకవేళ చేసింది అనుకుందాం, వాళ్ళ అఫీషియల్గా పోస్టర్ అనేది వదలలేదు కదండి. చెప్పండి, వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ ఏమన్నా వదిలేరా? లేదు. వదిలినప్పుడు చూసుకుందాం, అప్పుడు చెప్తా, నేను ఘనంగా చెప్తా, రే 95 కోట్ల షేర్ను వసూలు చేసిందిరా అఖండ మూవీ అని నేను చెప్తా, అప్పుడు చెప్తా. ఇప్పుడు వద్దు ప్లీజ్, ఓకేనా? దీని మటుకు ఎంకరేజ్ చేయొద్దండి. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వీడియో వరకే చూడండి, ఓకేనా? ఎటువంటి కాంట్రవర్సీ అయితే చేయొద్దు. ఇది జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ వీడియో వరకే. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీరు చూడొచ్చు. ప్రతి అప్డేట్ మీకు క్లారిటీగా అందిస్తా.